ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి డిజైన్ చేస్తాము. సో ఈ క్లాస్లో మనం నిన్న ఐ మీన్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ డిస్కస్ చేసాము. సో ఒకవేళ 2 పాయింట్స్ అనేవి ప్లేన్‌లో మూవ్ అయితూ ఒకవేళ పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ ఒకవేళ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఓ గుండా పాస్ అయ్యి దాంతో పాటు ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్‌గా మెయింటైన్ అయితే సో పీ ఏదైతే కర్వ్‌ని జనరేట్ చేస్తుందో క్యూ అనే పాయింట్ కూడా అదే ఐ మీన్ అదే కర్వ్‌ని జనరేట్ చేస్తుందన్నది ఇన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఒక పర్టిక్యులర్ కేస్ చూసాము. ఓఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీపీ అనే కేస్ చూసాము. సో దాన్ని బేస్ చేసుకొని మనం అల్టిమేట్‌గా చెప్పిందేంటంటే సో ఒకవేళ ఐ మీన్ ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్‌గా మెయింటైన్ అయ్యి అలాగే పీ జనరేట్ చేసిన సర్కిల్ సపోజ్ పాయింట్ ఓ గుండా పాస్ అయితే మనకి క్యూ పాయింట్ అనేది స్ట్రైట్ లైన్‌లో మూవ్ అవుతుందని కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం గురించి మనం చెప్పాము. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం తీసుకుంటాము. దాంట్లో ఒక పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుందని మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేసే మెకానిజం ఏంటంటే పాసిలియర్ మెకానిజం. సో పాసిలియర్ మెకానిజం యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ టోటల్‌గా ఎన్ని లింక్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. కౌంట్ చేసి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. టోటల్‌గా ఎన్ని లింక్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకసారి చూసి కౌంట్ చేయండి. టోటల్‌గా ఎన్ని లింక్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఓకే. గుడ్. 8. సో బ్లూ కలర్ లింక్ ఒక లింక్ అలాగే రెడ్ కలర్ సెకండ్ లింక్ యెల్లో కలర్ 2 ఉన్నాయి. సో 4 ఇవి కాకుండా గ్రీన్ కలర్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఇంకొక 4 టోటల్‌గా 8 లింక్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 టోటల్‌గా 8 లింక్స్ ఉన్నాయి. సో పాసిలినియర్ మెకానిజం యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏ పాయింట్ స్ట్రైట్ లైన్‌లో మూవ్ అవుతుందంటే ఇక్కడ చూడండి మీరు. సో ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో సో ఈ 2 లింక్స్ యొక్క చివరి పాయింట్ ఎక్కడైతే కనెక్ట్ అయ్యి ఉందో ఆ జాయింట్ అనేది యాక్చువల్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ పాత్‌ని ఎగ్జాక్ట్ స్ట్రెయిట్ లైన్ పాత్‌ని ట్రేస్ చేస్తుంది. సో పాసిలినియర్ మెకానిజంలో మనకి 8 లింక్స్ ఉంటాయి. సో దీంట్లో ఈ పాయింట్ అనేది స్ట్రెయిట్ లైన్ పాత్‌లో మూవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింట్ అనేది స్ట్రెయిట్ లైన్ పాత్‌లో మూవ్ అవుతుందని మనం ఇప్పుడు ఒక డెరివేషన్ అనేది చేస్తాం. సో పాసిలియర్ మెకానిజం. కమింగ్ టు పాసిలినియర్ మెకానిజం, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 లింక్స్. సో ఒకసారి నెంబరింగ్ ఇద్దాము. సపోజ్ వన్, ఇది 2 అనుకోండి. సపోజ్ 2 3 4 5 6 7 8. ఓకే. పాసిలినియర్ మెకానిజంలో మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయంటే 8 లింక్స్ ఉన్నాయి. సో పాసిలినియర్ మెకానిజంలో కన్సిస్ట్స్ ఆఫ్ 8 లింక్స్. సో మనకి 8 లింక్స్ ఉన్నాయి పాసిలినియర్ మెకానిజంలో. ఇక్కడ పి అనే పాయింట్ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ పాత్‌లో మూవ్ అవుతుంది. సో మనం దాన్ని ప్రూవ్ చేస్తాము. సో ఇక్కడ పాసిలినియర్ మెకానిజంలో మీరు ఒక రాంబస్ లాంటి స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ చూడండి. క్యూసీ బీపీసీక్యూ ఇది మొత్తం ఒక రాంబస్ మాట. సో పాసిలినియర్ మెకానిజంలో కన్స్ట్రక్షన్‌లో ఒక రాంబస్ అనేది ఉంది. ఏంటంటే బీపీసీక్యూ. సో ఈ 4 సైడ్స్ కలిసి ఒక రాంబస్ ఉంది. బీపీసీక్యూ ఈజ్ అవర్ రాంబస్.
BPCQ is rhombus. నెక్స్ట్ ఇక్కడ ఉన్న లింక్ రేషియోస్ చూడండి. ఇక్కడ 2 బ్లూ కలర్ లింక్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఈక్వల్ లెంత్స్. సో సపోజ్ ఇది ఏవో ఫిక్స్డ్ లింక్, ఇదేమో ఓక్యూ లింక్, ఏసీ లింక్, ఏబి, క్యూబి, పిబి, పిసి, క్యూసి, టోటల్గా 8 లింక్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఓఏ అనేది ఫిక్స్డ్ లింక్. సో ఓఏ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్. ఓఏ ఈజ్ ఫిక్స్డ్ లింక్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మనం తీసుకున్న ప్రాపర్టీస్, ఇక ఐ మీన్ ఈ పాసింగ్ లింక్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే లింక్స్, ఈ ఫిక్స్డ్ లింక్ ఉంది కదా ఓఏ లింక్, ఓఏ లింక్ యొక్క లెంత్ అనేది ఈ ఓక్యూకి ఈక్వల్ చేసుకున్నాడు. ఓఏ లింక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ లెంత్. ఇదొక లింక్ యొక్క రేషియో. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లూ కలర్ లింక్స్ ఉన్నాయి కదా, ఒకటేమో ఏసీ లింక్ ఉంది, అలాగే ఏబి లింక్ ఉంది. ఈ 2 కూడా ఈక్వల్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అదొకటి, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, 2 బ్లూ కలర్ లింక్స్ ఈక్వల్. దాంతోపాటు ఎల్లో కలర్ లింక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 లింక్స్ ఉన్నాయి. ఈ ఈ మొత్తం అన్ని కూడా ఐడెంటికల్ లింక్స్, సేమ్ లెంత్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే సమ్ బీపీ ఈజ్ ఈక్వల్ టు పీసీ, సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ. సో టోటల్గా 8 లింక్స్ ఉన్నాయి. సో 8 లింక్స్ ఎలా సెలెక్ట్ చేశారు అంటే ఈ రేషియోస్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అలాగే బీపీ, పీసీ, సిక్యూ, క్యూబీ మొత్తం ఈక్వల్. ఇక్కడ మొత్తం 8 లింక్స్ వచ్చాయి మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇక్కడ ఫిక్స్డ్ లింక్ ఏమో ఓఏ లింక్ ఫిక్స్డ్ లింక్, ఓక్యూ ఇస్ ద రొటేటింగ్ లింక్. ఇది ఓక్యూ ఇస్ ద రొటేటింగ్ లింక్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం కనుక్కుందాము. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనం ఎన్ని లింక్స్ని మనం మూవ్ చేస్తే మిగతా అన్ని లింక్స్ కూడా కన్స్ట్రైన్డ్ అండ్ ప్రిడిక్టబుల్ మోషన్లో మూవ్ అవుతున్నది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 × n-1 - 2p1 - 1p2. సో ప్లానర్ మెకానిజంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో n అంటే నెంబర్ ఆఫ్ లింక్స్. సో n ఈజ్ నెంబర్ ఆఫ్ లింక్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 8 లింక్స్ ఉన్నాయి కదా, 8 లింక్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా మనకి హయ్యర్ పేర్స్ ఏం లేవు. సో అంటే మనకి ఈ P2 అనేది ఇక్కడ 0, P2 ఏమో 0. ఇక్కడ P1 కనుక్కోవాలి. P1 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లోవర్ పేర్స్ ఆర్ పేర్స్ హ్యావింగ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ మొత్తం అన్ని టర్నింగ్ పేర్సే ఉన్నాయి. సో అంటే టోటల్ P1 అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో P1 ఎన్ని ఉంటే ఒకసారి కౌంట్ చేయండి. కౌంట్ చేసి ఒకసారి చార్ట్ బాక్స్లో చెప్పండి. P1 నెంబర్ ఆఫ్ పేర్స్ హ్యావింగ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. టర్నింగ్ పేర్స్ ఉన్నాయన్ని. సో టర్నింగ్ పేర్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం కౌంట్ చేసి P1 నెంబర్ ఎంత వస్తుందో చెప్పండి చార్ట్ బాక్స్లో. సో ఎక్కడన్నా ఏదన్నా ఒక జాయింట్ దగ్గర 3 లింక్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే మీరు 2 కింద కౌంట్ చేయాల్సి ఉంటుంది. 2 లింక్స్ మాత్రం కనెక్ట్ అయి ఉంటే అది 1 జాయింట్. ఒకవేళ 3 కనెక్ట్ అయి ఉంటే 2 జాయింట్స్ కింద తీసుకోవాలి. లేదంటే 4 కనెక్ట్ అయి ఉంటే 3 జాయింట్స్ కింద తీసుకోవాలి. సో టోటల్గా ఎన్ని జాయింట్స్ ఉంటాయి చూడండి, ఎన్ని P1 పేర్స్ ఉంటాయి చూడండి, టర్నింగ్ పేర్స్. ఓకే, గుడ్, గ్రేట్. ఓకే, టోటల్గా 10 పేర్స్ ఉంటాయి. 10 పేర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ లింక్ ఐ మీన్ ఈ జాయింట్ దగ్గర మొత్తం 3 లింక్స్ కనెక్ట్ అయినాయి. ఒకటేమో ఫిక్స్డ్ లింక్ ఓఏ అండ్ ఇంకొక లింక్ ఏబి, ఇంకొక లింక్ ఏసి. అంటే ఇక్కడ ఎన్ని తీసుకోవాలి? రెండు కౌంట్ చేసుకోవాలి. సో 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటేమో ఫిక్స్డ్ లింక్ కనెక్ట్ అయి ఉంది, దాంతోపాటు ఈ ఓక్యూ లింక్ కనెక్ట్ అయి ఉంది.
అంటే ఇక్కడ 2 లింక్స్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక 1 టర్నింగ్ పెయిర్ మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి. ఈ ఈ జాయింట్ దగ్గర మనకి టోటల్‌గా 3 లింక్స్ కనెక్ట్, ఒకటేమో రెడ్ కలర్ లింక్, ఇంకోటేమో 2 యెల్లో కలర్ లింక్స్ అనేవి ఈ క్యూ అనే పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే టోటల్‌గా 3 లింక్స్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే అక్కడ 2 కౌంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ చూడండి, ఈ బి అనే పాయింట్ దగ్గర ఒక బ్లూ కలర్ లింక్ కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే ఇంకొక 2 యెల్లో కలర్ లింక్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా 2 కౌంట్ చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లింక్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఓన్లీ 2 లింక్స్ మాత్రం కనెక్ట్ అయ్యాయి. ఒకటేమో సిపి, ఇంకోటేమో పీబీ. అంటే ఇక్కడ 1 కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి రండి. మళ్ళీ సి అనే పాయింట్ దగ్గర ఎన్ని లింక్స్ కనెక్ట్ అయినా, ఒకటేమో బ్లూ కలర్ లింక్, ఇంకో 2 యెల్లో కలర్ లింక్స్ కనెక్ట్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2 కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో 2. సో టోటల్ ఇంకా మొత్తం అన్ని దగ్గర కంప్లీట్ చేస్తాము. 2 + 3 + 2 5, ఇది మళ్ళీ 5 అంటే 10. సో నెంబర్ ఆఫ్ పేర్స్ హ్యావింగ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ P1 ఎన్ని వచ్చినాయి అంటే మనకి 10 వచ్చాయి. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే F ఈజ్ ఈక్వల్ టు 3 × n-1. n అంటే ఎంత? 8. 8 - 1 - 2 × P1 ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. ఎలాగ P2 0 కదా, సో ఇంకా అది రాయట్లేదు. సో 3 × 7 అంటే 21 - 20, 1 వచ్చింది. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ దిస్ పాసిలినియర్ మెకానిజం ఈజ్ 1 వచ్చింది. సో అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మెకానిజంలో మీరు ఏదో అన్న ఒక లింక్ని మూవ్ చేస్తే మిగతా అన్నీ కూడా కన్స్ట్రైన్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్లో ఉంటాయి. జస్ట్ ఒక లింక్ని మీరు మూవ్ చేస్తే మిగతా అన్ని లింక్స్ యొక్క మోషన్ని మీరు స్టడీ చేయగలరు. ఎందుకంటే అది ప్రెడిక్టబుల్ మోషన్లో ఉంటుంది. మొత్తం కన్స్ట్రైన్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్లో ఉంటుంది. అది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీనింగ్. ఇక్కడ ఓన్లీ ఒక లింక్ని మూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ లింక్ మూవ్ చేస్తున్నాం అంటే ఓక్యూ లింక్ని మూవ్ చేస్తున్నాం. సో ఓక్యూ ఈజ్ ద రొటేటింగ్ లింక్, దట్ ఈస్ ద ఇన్పుట్ లింక్. ఓకే, నెక్స్ట్. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే సో ఇప్పుడు ఓక్యూ ఉంది కదా, ఈ ఓక్యూ ఒకవేళ రొటేట్ అవుతుంది అనుకో, ఈ ఓక్యూ రొటేట్ అయితే పి అనే పాయింట్ ఉంది కదా, ఇది స్ట్రైట్ అండ్ పాత్లో మీరు యానిమేషన్ చూసారు కదా, ఈ పాయింట్ ఏమవుతుంది? ఒక స్ట్రైట్ అండ్ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో యాజ్ ద లింక్ ఓక్యూ రొటేట్స్ అబౌట్ ద పాయింట్ ఓ, ద పాయింట్ పి మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. అది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ద లింక్ ఓక్యూ లింక్ ఉంది కదా, ఈ లింక్ రొటేట్స్ అరౌండ్ ఓ. ఈ ఓక్యూ లింక్ విత్ రెస్పెక్ట్ ఓ రొటేట్ అవుతున్నప్పుడు ఈ పి అనే పాయింట్ ఏమవుతుంది? స్ట్రైట్ అండ్ పాత్ని ట్రేస్ చేస్తుంది. యాజ్ ద లింక్ ఓక్యూ రొటేట్స్ అరౌండ్ ఓ, పి మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ఇదేమో ఓఏ కదా, ఈ ఓఏని ఎక్స్టెండ్ చేశారు అనుకోండి, ఇది ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది. ఇక్కడ పి ఎలా మూవ్ అవుతుంది? వెర్టికల్గా మూవ్ అవుతుంది. సో యాజ్ ద లింక్ ఓక్యూ రొటేట్స్ అరౌండ్ ఓ, పి మూవ్స్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ దట్ స్ట్రైట్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓఏ. ఈ ఓఏని ఎక్స్టెండ్ చేశారు అనుకో, పి జనరేట్ చేసిన స్ట్రైట్ లైన్ అనేది ఈ ఓఏ లింక్ యొక్క ఎక్స్టెన్షన్ చేసిన స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో పాసిలినియర్ మెకానిజంలో 8 లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్ రేషియోస్ అనేవి ఇలా మెయింటైన్ చేశారు. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. మనకేమో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 వచ్చింది. సో P1 పేర్స్ అనేవి 10 ఉన్నాయి ఇక్కడ, అలాగే 8 లింక్స్ ఉన్నాయి కదా, ఇది యూజ్ చేస్తే మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 వచ్చింది ఈ పాసిలినియర్ మెకానిజంకి. ఎప్పుడైతే ఓక్యూ రొటేట్ అవుతుందో మనకి పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది, పర్పెండిక్యులర్ టు దిస్ ఏఓకి పర్పెండిక్యులర్గా
పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసేది ఏంటంటే రాంబస్ని యూజ్ చేసుకుంటాము. సో మీకు బీపీసీక్యూ ఇక్కడ చూడండి, బీపీసీక్యూ ఈజ్ అవర్ రాంబస్. సో ఈ బీపీసీక్యూ అనేది మన రాంబస్. సో నేను క్యూపీని జాయిన్ చేస్తున్నాను. ఓకేనా? అలాగే సిబిని జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను, ఒకసారి చూడండి. ఓకే, యాజ్ బీపీసీక్యూ ఈజ్ రాంబస్. ఇక్కడ ఈ బీపీసీక్యూ అనేది రాంబస్ కదా. సో ఇక్కడ రాంబస్లో ఏంటంటే ఈ డయాగ్నల్ ఉంది కదా, ఈ క్యూపీ డయాగ్నల్. సో ఈ క్యూపీ డయాగ్నల్ అనేది ఈ బీక్యూసి యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది తెలుసు కదా మీకు రాంబస్లో. ఈ డయాగ్నల్స్ అనేవి ఐ మీన్ ఈ యాంగిల్స్ని సమద్విఖండనం చేస్తుందంటారు, బైసెక్ట్ చేస్తుందంటారు. తెలుసా ఇది? ఓకే, చూడండి, ఈ బీపీసీక్యూ రాంబస్లో మనకి ఈ క్యూపీ అనేది ఏంటి, ఐ మీన్ డయాగ్నల్. ఈ క్యూపీ అనేది ఇక్కడ ఉన్న క్యూ దగ్గర ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్న యాంగిల్ 1 అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమో 2 అనుకుంటున్నాను. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఇది రాంబస్. అలాగే క్యూపీ అనేది డయాగ్నల్. ఈ డయాగ్నల్ అనేది ఈ క్యూ దగ్గర ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. సో యాజ్ బీపీసీక్యూ ఈజ్ అవర్ రాంబస్, యాజ్ బీపీసీక్యూ రాంబస్, సో క్యూపీ డయాగ్నల్ ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది, బైసెక్ట్స్ ద యాంగిల్ బీక్యూసి. బీక్యూసి అంటే క్యూ దగ్గర ఉన్న యాంగిల్, బైసెక్ట్స్ ద యాంగిల్ బీక్యూసి. ఇక్కడ బి ఉంది, క్యూ ఉంది, ఇక్కడ సి ఉంది. సో బీక్యూసి యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది. సో బైసెక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది ఈ లైన్కి ఇక్కడ ఈ లైన్కి ఉన్న యాంగిల్, అలాగే ఈ లైన్కి ఉన్న యాంగిల్ ఈక్వల్ అవుతాయి. సో యాజ్ క్యూపీ బైసెక్ట్స్ ద యాంగిల్ బీక్యూసి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. ఇది ఫస్ట్ రిలేషన్. ఓకేనా? సో రాంబస్ తీసుకున్నాం బీపీసీక్యూ. దాంట్లో ఏంటంటే క్యూపీ అనేది డయాగ్నల్ అవడం వల్ల సో క్యూపీ అనేది బైసెక్ట్ చేస్తుంది, ఐ మీన్ క్యూ దగ్గర ఉన్న యాంగిల్. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. అది ఫస్ట్ రిలేషన్. సో ఇది అన్ని పొజిషన్స్లో కూడా ట్రూయే, ఎందుకంటే మీరు మెకానిజం మూవ్ చేశారు. ఇక్కడ మీరు మెకానిజం అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ చూడండి, అన్ని పొజిషన్స్లో కూడా ఇది రాంబస్సే. సో ఏ పొజిషన్ దగ్గర చూసినా సరే అది రాంబస్సే. సో అంటే ఈ లైన్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో దిస్ రిలేషన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఆల్ పొజిషన్స్. అన్ని పొజిషన్ దగ్గర కూడా ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాను. చూడండి, ఈ ఏని సపోజ్ ఈ క్యూని జాయిన్ చేశాను, ఇలా సమ్ డాటెడ్ లైన్తో జాయిన్ చేశాను. సో ఇక్కడ ఏక్యూసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఏక్యూబి అనే ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి,
ఒక డాటెడ్ లైన్ డ్రా చేశాను ఏని క్యూని జాయిన్ చేసేలాగా. సో ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఏక్యూసి. ఏక్యూసి వన్ ట్రయాంగిల్ అండ్ ఏక్యూబి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. టోటల్గా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏక్యూసి అండ్ ఏక్యూబి. సో ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేద్దాము. ఇది ఇది క్యూ, సపోజ్ ఇది సి, అలాగే ఓకే ఇలాగా రెండు రైట్ ఐ మీన్ ఏక్యూని మనం డాటెడ్ లైన్స్తో డ్రా చేసాము. సో మనకి 2 ట్రయాంగిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఏక్యూసి అండ్ ఏక్యూబి, ట్రయాంగిల్ ఏక్యూసి అండ్ ట్రయాంగిల్ ఏక్యూబి, ఈ 2 ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఏక్యూ అనేది కామన్ కదా, ఈ ఈ సైడ్ ఈ 2 ట్రయాంగిల్స్ కామన్. ఏక్యూ ఈజ్ కామన్ టు బోత్ ట్రయాంగిల్స్. ఏక్యూ ఈజ్ కామన్ టు బోత్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇక్కడ చూడండి రెండు బ్లూ కలర్ లింక్స్ కదా, ఇక్కడ రెండు సేమ్ లెంత్. ఇక్కడ చూడండి ఈ ఏసీ లెంత్ అలాగే ఏబి లెంత్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈక్వల్ తీసుకున్నాం. ఏసీ లెంత్ ఈ రెండు బ్లూ కలర్ లింక్ లెన్స్ ఈక్వల్. ఏక్యూ ఈజ్ కామన్, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకో సైడ్ ఏముంది సిక్యూ, ఇక్కడేమో క్యూబి. ఇవి కూడా ఈక్వలే, ఎందుకంటే ఇది రాంబస్ సిక్యూ అండ్ క్యూబి. సో మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ వచ్చాయి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఒకటి, అలాగే సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబి ఒకటి. సో ఏక్యూ అనేది కామన్ టు బోత్ ట్రయాంగిల్స్, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అలాగే క్యూసీ ఈజ్ ఈక్వల్ టు క్యూబి. సో ఇలాగ అన్ని సైడ్స్ మనకి యాక్చువల్లీ ఈక్వల్ అయిపోయినాయి. సో మనం సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఐడెంటికల్ ట్రయాంగిల్స్. సో ఇవి సాటిస్ఫై అవడం వల్ల సో నేను ఒక పాయింట్ రాస్తాను. ఏక్యూ అనేది కామన్, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబి. సో ఈ 2 ట్రయాంగిల్స్ సో ఇవి సాటిస్ఫై చేయడం వల్ల therefore triangles AQC and AQB are congruent or identical in all positions. అన్ని పొజిషన్ దగ్గర కూడా మనకి ఐడెంటికల్ 2 ట్రయాంగిల్స్ కూడా. సో 2 ట్రయాంగిల్స్ ఐడెంటికల్ కాబట్టి సో నేను ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటున్నాను. ఇదేమో సపోజ్ 3 అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమో 4 అనుకుంటున్నాను. సో యాజ్ దీస్ 2 triangles AQC and AQB are congruent or identical in all positions, so these 2 angles are also equal. Angle 3 is equal to angle 4. So angle 3 is equal to angle 4. So this is our second relation. ఫస్ట్ రిలేషన్ ఎక్కడ నుంచి వచ్చింది? రాంబస్ నుంచి వచ్చింది. రాంబస్లో డయాగ్నల్ అనేది యాంగిల్స్ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. అంటే ఇక్కడ ఉన్న 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 2కి ఈక్వల్ అయింది. సో ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ ఏం చేసాము, అంటే
ఈ ఏక్యూసి అండ్ ఏక్యూబి అనే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. సో, ఇక్కడ ఏక్యూ అనేది 2 ట్రయాంగిల్స్‌కి కామన్. అలాగే ఏసీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ లెంత్. అలాగే క్యూసీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ లెంత్. సో, మొత్తం ఈ 3 సాటిస్ఫై అవ్వడం వల్ల ఈ 2 ట్రయాంగిల్స్‌ని ఆర్ కాంగ్రుయెంట్ అంటాం. లేదంటే ఐడెంటికల్ ఇన్ ఆల్ పొజిషన్స్. సో, అక్కడ నుంచి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అనే రిలేషన్ రాస్తాం. సో, వి ఎండ్ అప్ విత్ ద 2 రిలేషన్స్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. సో మనం 1+2 చేయండి. సో 1+2 1+2. సో లెఫ్ట్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉన్న యాడ్ చేద్దాము. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. ఇది ఒక రిలేషన్ వచ్చింది. సో 1+2 చేస్తే మనకి ఇది ఒక రిలేషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఇక్కడ ఉన్నదేమో 3, ఇక్కడ ఉన్నదేమో 4. సో ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ ఇక్కడ చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 3. ఈ మొత్తం 4 యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుంది టోటల్ యాంగిల్? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4. ఎంత యాంగిల్ ఉంటుంది? ఓకే, గుడ్. 360 డిగ్రీస్ కదా. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇలా ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 లైన్స్, ఇలా ఒక లైన్ ఉంది. మొత్తం ఇక్కడ యాంగిల్స్ మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? ఇక్కడ 360 డిగ్రీస్ ఉంటుంది కదా. సో యాంగిల్ 1ని, యాంగిల్ 2ని, యాంగిల్ 4ని, యాంగిల్ 3ని, సో మొత్తం ఇక్కడ అన్ని కోణాలు కలిపితే మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇప్పుడు 360 డిగ్రీస్ అయింది. ఇప్పుడు ఓకే, సపోజ్ ఇక్కడ మనకి ఇంకొక రిలేషన్ ఏమొచ్చింది 1+2 చేయడం వల్ల. సపోజ్ ఈ రెండింటిని ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 అంటే ఎంత వస్తుంది? ఇది ఎక్స్. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 అంటే ఇది ఎక్స్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 360 డిగ్రీస్. అక్కడ నుంచి 2x, ఎక్స్ అంటే ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో మొత్తం అంతా కలిపితే ఈ 4 యాంగిల్స్ కలిపితే 360 డిగ్రీస్ రావాలి. అలాగే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 కలిపితే, అంటే ఈ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 కలిపితే మనకి 180 డిగ్రీస్ రావాలి. సో ఇప్పుడు అలాగే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 కలిపితే, 2 ప్లస్ 4 కలిపితే 180 డిగ్రీస్ రావాలి. సో ఈ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వచ్చింది. సో అక్కడ నుంచి ఒక పాయింట్ దగ్గర మనం ఎండ్ అవుతాం. ఏంటంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 180 డిగ్రీస్ అవ్వాలి అంటే ఏక్యూపీ ఒకే లైన్ మీద ఉండాలా, లేదంటే వేరే వేరే లైన్స్ మీద ఉండాలా? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఇది ఐ మీన్ అప్పుడు ఏక్యూపీ మొత్తం ఎలా ఉండాలి? ఒకే లైన్ మీద ఉండాలి. ఎందుకంటే ఇది మొత్తం 180 డిగ్రీస్ రావాలి కదా. అంటే పి అనేది ఈ క్యూని ఎక్స్టెండ్ చేస్తే పి, అలాగే ఏ క్యూని, ఈ ఏన్ అండ్ క్యూని ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా. సో క్యూపీ కూడా సేమ్ అదే లైన్ మీద మనకు ఉండాలి. సో ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేసాము. సో అక్కడ నుంచి ఏంటంటే ఏక్యూపీ మొత్తం అన్ని కూడా ఒకే లైన్ మీద ఉండాలి. ఎందుకంటే ఇది మొత్తం 180 డిగ్రీస్ రావాలి కదా. అంటే పి అనేది ఈ క్యూని ఎక్స్టెండ్ చేస్తే పి, అలాగే ఏ క్యూని, ఈ ఏన్ అండ్ క్యూని ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా. సో క్యూపీ కూడా సేమ్ అదే లైన్ మీద మనకు ఉండాలి. సో ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేసాము. సో అక్కడ నుంచి ఏంటంటే
లైన్ మీద ఉండాలి. ఎందుకంటే మనకి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 కలిపితే మనకు 180 డిగ్రీస్ రావాలి. 180 డిగ్రీస్ రావాలి అంటే మనకి ఖచ్చితంగా మొత్తం ఆ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉండాలి. ఇక్కడ చూడండి. సో ఇదేమో ఏ, సపోజ్ క్యూ, సపోజ్ పి ఇక్కడ ఎక్కడ ఉందనుకో, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? 180 ఉండదు ఇక్కడ. కానీ మనకి ఎంత ఉండాలని వచ్చింది? 180 డిగ్రీస్ ఉండాలని వచ్చింది. 180 డిగ్రీస్ ఉండాలి అంటే ఏ, క్యూ, పి మొత్తం అన్నీ కూడా ఒకే లైన్ మీద ఉంటే, సో మనకి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఎంత ఉంటుంది ఇక్కడ ఈ కేసులో? ఏక్యూపీ కోలీనియర్ అయినప్పుడు మాత్రమే మనకి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? ఇది అర్థమైందా? ఇది ఎందుకు ప్రూవ్ చేసాము అంటే మనకి 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ, క్యూ, పి అవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పడానికి. ఏ అండ్ క్యూ, ఏ, క్యూ అండ్ పి లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఇప్పటివరకు మనం ప్రూవ్ చేసింది ఏంటంటే కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం. నేను నిన్న ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏమన్నా 2 పాయింట్స్ ప్లేన్లో మూవ్ అవుతూ, సో దాన్ని ఆ పి అండ్ క్యూని జాయిన్ చేసిన లైన్ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అయితే, అండ్ ఏక్యూ ఓక్యూ ఇంటూ ఓపీ కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే మనం దాన్ని ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ కండిషన్ అది. సో మీరు ఇక్కడ ఒకసారి యానిమేషన్ కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇదేమో క్యూ అనే పాయింట్, ఇదేమో పి అనే పాయింట్. సో క్యూపీని మీరు ఎక్స్టెండ్ చేశారనుకో, అది అక్కడ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇది మళ్ళీ క్యూ, ఇది పి. సో మళ్ళీ దీన్ని ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేశారనుకో, మళ్ళీ పాయింట్ ఏ గుండా పాస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ కేసులో కూడా క్యూ ఇది, పి ఇది, దీన్ని ఎక్స్టెండ్ చేశారనుకో మళ్ళీ ఇది ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో నేను ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటంటే ఏ, క్యూపీ మొత్తం అన్ని ఒకే లైన్ మీద ఉన్నాయని నేను ప్రూవ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే అన్ని కాన్ఫిగరేషన్స్లో కూడా అంటే క్యూపీ మొత్తం మూవ్ అవుతున్న ప్లేన్లో క్యూపీని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ ఏ గుండా పాస్ అవుతుంది. పాయింట్ చేయకుండా అన్ని పొజిషన్స్లో పాస్ అవుతుంది. సో నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏ, క్యూపీ ఒకే లైన్ మీద ఉండాలి. క్యూపీని ఎక్స్టెండ్ చేస్తే అది పాయింట్ చేయకుండా పాస్ అవ్వాలి. అంటే ఏక్యూపీ మొత్తం ఒకే లైన్ మీద ఉండాలి. అదొక కండిషన్ ఉంది. ఫస్ట్ కండిషన్ ఇన్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో ఫస్ట్ కండిషన్ కదా అది. సో క్యూపీని ఎక్స్టెండ్ చేసిన లైన్ ఒక ఫిక్స్డ్ పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. సో ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఏ అనే పాయింట్ ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు క్యూపీని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ చేయకుండా పాస్ అవ్వాలి. అంటే అది మొత్తం 3 కూడా ఒకే లైన్ మీద ఉండాలని నేను ప్రూవ్ చేయాలి. సో ఏ, క్యూపీ మొత్తం ఒకే లైన్ మీద ఉన్నాయని నేను ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేసాము అంటే, సో ఇక్కడ మనం ఒక రాంబస్ నుంచి ఒక రిలేషన్ తీసుకొచ్చాము, అలాగే 2 ట్రయాంగిల్స్ నుంచి ఇంకొక రిలేషన్ తీసుకొచ్చాము. రెండాటిని సమప్ చేస్తే మనం ఒక ఎండప్ ఎక్కడ అయ్యామంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ 180 డిగ్రీస్. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ 180 డిగ్రీస్ ఎప్పుడు పాసిబుల్ అంటే, సో ఒకవేళ ఏ, క్యూపీ అనేది సపోజ్ ఈ లైన్ మీద లేదు, సపోజ్ వేరే లైన్ మీద ఉందనుకో, అప్పుడు ఈ యాంగిల్ అనేది మనకి 180 డిగ్రీస్ ఉండదు. సో అదర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటుంది. ఓన్లీ పాసిబుల్ 180 డిగ్రీస్ ఎప్పుడు పాసిబుల్ అంటే ఏ, క్యూపీ మొత్తం అన్ని కూడా ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 1 అనేది 180 డిగ్రీస్ అవుతుంది. సో నేను ఇండైరెక్ట్గా ఏం ప్రూవ్ చేశానంటే క్యూని, పీని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ ఏకుండా పాస్ అవుతుంది. సో 3 కూడా కోలీనియర్ అని నేను ఇండైరెక్ట్గా ప్రూవ్ చేశాను. అంటే మనం కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో ఫస్ట్ పాయింట్ మనకి ఫుల్ఫిల్ అయింది. మొత్తం ఏక్యూపీ మొత్తం ఒకే లైన్ మీద ఉన్నాయి. సో నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే, సో ఇప్పుడు ఆల్రెడీ ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, ఇప్పుడు పి అనే పాయింట్ ఉంది కదా, ఈ పి పాయింట్ని ఏం చేస్తాను అంటే ప్రొజెక్ట్ చేస్తాను. ఈ పి పాయింట్ ఉంది కదా, దీని యొక్క ప్రొజెక్షన్ డ్రా చేయండి. దేని మీద కంటే ఈ ఓఏ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ లింక్, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను.
ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఓఏ లింక్ని ఎక్స్టెండ్ చేశాను హారిజాంటల్గా. పి అనే పాయింట్ యొక్క ప్రొజెక్షన్ అనేది ఈ హారిజాంటల్ లైన్ మీదకి డ్రా చేస్తాను. సో పి పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఒక వెర్టికల్ లైన్. సో సో ఇలా ఉంటుంది. సో పి పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఇది ఆన్ ద లైన్ ఏఓ. సో ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలంటే ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ప్రూవ్ చేసాము. మనం ఏం ప్రూవ్ చేసాము? ఓటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసాము. అంటే క్యూ యొక్క ప్రొజెక్షన్ కాన్స్టెంట్ గా ఉంది, అంటే క్యూ ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుందని నేను ప్రూవ్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ పీ పాయింట్ ఉంది కదా, పీ పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఏది? పీ డాష్. సో అంటే ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాను అనుకో నేను, అంటే ఇండైరెక్ట్ గా పీ పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా ఇదే పాయింట్ మీద దగ్గర ఉండాలి. ఏపీ డాష్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేశాను అంటే పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుందని నేను చెప్పినట్టే. సో ఓకే. సో ఒక చిన్నది ఏంటంటే ఇప్పుడు ఓక్యూ ఉంది కదా, సపోజ్ ఓక్యూ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. సో ఓక్యూ రొటేట్ అయితే అంటే ఈ రెండు లెన్స్ ఈక్వల్ కదా, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఒకవేళ ఓక్యూ రొటేట్ అవుతున్నప్పుడు అది సమ్ సర్క్యులర్ పాత్ ని ట్రేస్ చేస్తుంది కదా. సో మైక్రోఫోన్ ఆన్ చేశారు ఎన్ రవి. ఓకే. సపోజ్ ఈ ఓక్యూ రొటేట్ అవుతుంది. సో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే మనకి ఇది ఒకవేళ రొటేట్ అవుతుంది అనుకోండి, ఈ ఏ పాయింట్ దగ్గర నుంచి ఒక సర్కిల్ అలా ట్రేస్ అవుతుంది, అలా రొటేట్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడికి వచ్చింది, ఓక్యూ రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఒక సర్క్యులర్ పాత్ ని ఇలా ట్రేస్ చేస్తుంది కదా. సో అలా ఒక సెమీ సర్కిల్ నేను డ్రా చేశాను. సో ఇక్కడ క్యూ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఒకవేళ ఈ లొకేషన్ దగ్గర ఈ ఫిక్స్డ్ లింక్ తో కోలీనియర్ గా అంటే లింక్ ఓక్యూ లింక్ ఇక్కడికి వచ్చింది, ఈ ఓఏ తోటి కోలీనియర్ గా వచ్చినప్పుడు ఈ పొజిషన్ దగ్గరకు వస్తుంది కదా క్యూ అనే పాయింట్. దీన్ని ఏమనుకుంటున్నాను అంటే క్యూ డాష్ అనుకుంటున్నాను. సో క్యూ అనే పాయింట్ క్యూ డాష్ దగ్గరకు వచ్చింది ఓక్యూ రొటేట్ అవుతున్నప్పుడు. ఈ ఓఏ అయితే కోలీనియర్ గా క్యూ పాయింట్ ఇక్కడికి వచ్చింది క్యూ డాష్ దగ్గరికి. ఓకే. నెక్స్ట్ నేను మొన్న ఆల్రెడీ చెప్పాను మీకు. సో సేమ్ ఇదే ఇంకో దగ్గర డ్రా చేద్దాం మళ్ళీ మీకు. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇలాగా ఇదేమో ఏ, ఇదేమో ఓ. ఇదేమో క్యూ, ఇది ఫిక్స్డ్ లింక్. సో ఎప్పుడైతే ఇది ఓఏ అండ్ ఓక్యూ రెండు ఈక్వల్ కదా, సో ఒకవేళ ఇది రొటేట్ అవుతుంది అనుకోండి, రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా రొటేట్ అవుతుంది. క్యూ అనే పాయింట్ సపోజ్ ఇక్కడికి వచ్చింది, ఇది క్యూ డాష్. ఎప్పుడైతే ఓక్యూ రొటేట్ అవుతూ ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ఓక్యూ డాష్ దగ్గర ఉంటుంది కదా లింక్. సో ఇప్పుడు ఇది ఒక సెమీ సర్కిల్. సో ఏక్యూ డాష్ ఇస్ ద డయామీటర్, ఏక్యూ డాష్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, ఏక్యూ డాష్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఇదే కదా. ఈ ఓక్యూ డాష్ రెండు ఈక్వల్ ఎందుకంటే ఇది ఒక రిజిడ్ లింక్. సో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ డాష్, అదొక రిజిడ్ లింక్. జస్ట్ క్యూ అనే పాయింట్ స్పేస్ లో రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్యూ అన్నాను, ఇంకో న్యూ పొజిషన్ కాబట్టి క్యూ డాష్ అన్నాను. సో ఏక్యూ డాష్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ క్యూ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, క్యూ లైస్ ఆన్ ద circumference of the circle.
క్యూ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఏక్యూ డాష్ ఏమో డయామీటర్, క్యూ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో మొన్న ఆల్రెడీ మనం చేసాం కదా ఇక్కడ. సో ఒకవేళ ఒక పాయింట్ సర్కంఫరెన్స్ మీద తీసుకుని డయామీటర్ యొక్క రెండు ఎండ్ పాయింట్స్ మనం ఒకవేళ జాయిన్ చేస్తే అక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుందండి. సపోజ్ ఏ అండ్ క్యూని జాయిన్ చేశాను, అలాగే క్యూ క్యూ అండ్ క్యూ డాష్ని జాయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ అట్ ఏక్యూ క్యూ డాష్ ఇస్ 90 డిగ్రీస్. క్యూ దగ్గర ఏక్యూ క్యూ డాష్ రెండు వాటి మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇది ఏంటంటే ఏ, ఇది క్యూ, ఇది క్యూ డాష్, ఇది 90 డిగ్రీస్. ఓకే, ఓకే, ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది మేము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో అటెండెన్స్ తీసుకుంటాను ఇప్పుడు, కొంచెం వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఒకసారి సమ్మరైజ్ చేద్దాము. సో పాసిలిన్ మెకానిజంలో 8 లింక్స్ ఉంటాయి. సో రేషియోస్ ఎలా ఉంటాయంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ రాంబోస్లో మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్. ఇక్కడ రొటేట్ అవుతున్న లింక్ ఓక్యూ లింక్. పాసిలిన్ మెకానిజంలో 8 లింక్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టర్నింగ్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటే P1 10 ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేసాము, మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 వచ్చింది. సో నేను ఏం ప్రూవ్ చేయాలనుకున్నానంటే ఎప్పుడైతే ఓక్యూ రొటేట్ అవుతుందో P అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని నేను ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం చదివాం కదా. అదేంటంటే P అండ్ Q ఒకవేళ ప్లేన్లో మూవ్ అయితే PQని ఎక్స్టెండ్ చేసిన లైన్ సపోజ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి అన్నది ఒక పాయింట్, ఒక కండిషన్, ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ మెకానిజం మూవ్ అవుతున్నప్పుడు QP రెండు కూడా మూవ్ అవుతాయి. QPని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ చేయకుండా పాస్ అవుతుంది. సో నేను ఏం ప్రూవ్ చేయాలంటే AQP మొత్తం అన్ని కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని నేను ప్రూవ్ చేయాలి. సో AQP లైస్ ఆన్ కోలీనియర్ అని చెప్పి నేను ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేసాము అంటే ఫస్ట్గా ఒక రాంబస్ తీసుకున్నాము, ఈ బీపీసీక్యూ రాంబస్. సో ఇక్కడ క్యూపీ అనేది రెండు యాంగిల్స్, ఈ క్యూ దగ్గర ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2, అదొక రిలేషన్. నెక్స్ట్ ఏంటంటే ఏక్యూసి ఒక ట్రయాంగిల్, అలాగే ఏక్యూబి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో ఆ ఏక్యూసి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూబి అనే రెండు ట్రయాంగిల్స్ నుంచి సో మొత్తం ఏక్యూ కామన్ కాబట్టి ఏక్యూ కామన్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అలాగే క్యూసీ ఈజ్ ఈక్వల్ టు క్యూబి. సో మొత్తం 3 ఈక్వల్. సో 3 ఈక్వల్ కాబట్టి ఐడెంటికల్ ట్రయాంగిల్స్. సో అక్కడ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అని రాశాను. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 యాంగిల్స్ని కలిపితే మనకు 360 డిగ్రీస్ రావాలి. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అలాగే ఇప్పుడు సో ఇక్కడ యాంగిల్ రెండు రిలేషన్స్ వచ్చి రెండాటిని యాడ్ చేశాను. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 360 డిగ్రీస్, ఎక్స్ అంటే 180 డిగ్రీస్ వచ్చింది. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఇండైరెక్ట్గా 180 డిగ్రీస్ వచ్చింది. అలాగే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 కూడా 180 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 కూడా 180 డిగ్రీస్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనకి ఏక్యూపీ అనేవి ఎలా ఉండాలి? ఏక్యూపీ సపోజ్ ఈ పి అనే క్యూపీ అనేది ఇలా పైన ఎక్కడ ఉందనుకోండి, పి అనే పాయింట్. సో ఇక్కడ 180 డిగ్రీస్ ఉండదు. ఇక్కడ 180 డిగ్రీస్ కంప్లీట్గా ఉండాలి అంటే ఏక్యూపీ మొత్తం అన్ని కూడా ఒకే లైన్ మీద ఉండాలి, 3 పాయింట్స్. సో ఇది ఒక పాయింట్ ప్రూవ్ చేశాను, అంటే క్యూపీని ఎక్స్టెండ్ చేస్తున్న లైన్ పాయింట్ వేయకుండా పాస్ అవుతుంది. అది కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్లో ఫస్ట్ పాయింట్, అది దాన్ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? పి పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో పి పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఓక్యూ అనేది రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అవుతున్నప్పుడు సమ్ ఇలాంటి ఒక సెమీ సర్కిల్ని అది ట్రేస్ చేస్తుంది. ఏక్యూ సో ఇలా ఒక సెమీ సర్కిల్ని ట్రేస్ చేస్తుంది. ఓక్యూ రొటేట్ అయినప్పుడు ఇలా ఒక సెమీ సర్కిల్ వస్తుంది. క్యూ అనే పాయింట్ సపోజ్ ఇక్కడ క్యూ డాష్ దగ్గరికి వచ్చింది, ఒక సెమీ సర్కిల్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్లో మనకి ఏక్యూ డాష్ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, క్యూ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఏ అండ్ క్యూని జాయిన్ చేయండి, అలాగే క్యూ అండ్ క్యూ డాష్ని జాయిన్ చేయండి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి?
పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తామంటే ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. ఓకేనా?